ఒక తమ్ముడు తన అక్క కోసం ఇంతకన్నా గొప్ప పని చేయలేడేమో. ఈ కథ వింటే మీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. రాజు శిరీష అక్క తమ్ముళ్ళు చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూసి అందరూ ముచ్చట పడేవారు. కాలం గడిచింది. శిరీషకు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. రాజుకు కూడా పెళ్ళయింది. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం శిరీష జీవితాన్నే మార్చేశాయి. తన కాళ్ళ కింద డబ్బు చేరగానే తన వాళ్ళను దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఆఖరికి ప్రాణంగా ప్రేమించే తమ్ముడు రాజు ఫోన్ చేసినా పట్టించుకోలేనంత స్వార్థం ఆమె కళ్ళను కమ్మేసింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో వాళ్ళ భర్త పెట్టిన బిజినెస్ నష్టం రావడంతో వాళ్ళ ఆస్తి మొత్తం అమ్మేయాల్సొచ్చింది. భర్తకు ఉద్యోగం లేదు. ఇంట్లో కనీసం వండుకోవడానికి కూడా ఏమీ లేని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు శిరీషకు గుర్తొచ్చింది తన తమ్ముడే. ఎప్పుడూ పట్టించుకొని ఆ అక్క అవమానంతో, ఆకలితో తమ్ముడికి ఫోన్ చేసి ఖర్చులకు డబ్బులు పంపమని అడిగింది. రాజు అక్క ఫోన్ చేసిన ప్రతిసారి డబ్బులు పంపేవాడు. ఒకరోజు రాజు భార్య శిరీష ఇంటికి వెళ్దామని అంది. అక్కడ పరిస్థితి తెలియని ఆమె వదినను చూసి చాలా రోజులైంది, ఇప్పుడే వెళ్దామని పట్టుపట్టింది. రాజు వద్దని చెప్పలేకపోయాడు. వెంటనే రాజు భార్య నేరుగా శిరీషకు ఫోన్ చేసి, వదినా, మేము ఇంటికి వస్తున్నామని చాలా సంతోషంగా చెప్పింది. ఇంట్లో కనీసం టీ పొడి కూడా లేదు. ఏం చేయాలో పాలుపోని శిరీషకు ఇంట్లో ఉన్న రెండు సపోటా పండ్లు కనిపించాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ చేసి దేవుడి మీద భారం వేసింది. కానీ అసలైన పరీక్ష అప్పుడే మొదలైంది. రాజు, అతని భార్య, వాళ్ళతో పాటు రాజు అత్తగారు కూడా వచ్చారు. 3 అతిథులు. కానీ ట్రేలో ఉన్నవి 2 గ్లాసుల జ్యూస్. శిరీష ముఖం పాలిపోయింది. అవమానంతో చేతులు వణికిపోయాయి. ఆ పరిస్థితిని చూసి రాజు ఒక్క క్షణంలో అర్థం చేసుకున్నాడు. నాకు కొంచెం జలుబుగా ఉంది, వేడి నీళ్ళు ఇవ్వు చాలు, మీరు తీసుకోండి అన్నాడు. రాజు తన అక్క పరువు నిలబెట్టాడు. కానీ రాజు భార్యకు ఆకలిగా ఉందేమో. వదినా, ఇక్కడే భోజనం చేసి వెళ్తాము, ఈరోజు మీ చేతి వంట తినాలని ఉందని శిరీషతో అంది. ఆ మాట విన్న శిరీషకు గుండె ఆగినంత పనైంది. ఇంట్లో గింజ కూడా లేదు. అది గమనించిన రాజు వెంటనే తన ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఏంటి, ఆఫీస్లో అర్జెంట్ మీటింగా? సరే సరే, ఇప్పుడే బయలుదేరుతున్నానంటూ ఫోన్లో మాట్లాడాడు. ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్, వెంటనే మనం వెళ్ళాలి, ఇంకోసారి వచ్చి భోజనం చేద్దామని అన్నాడు. అందరూ లేచి బయటికి నడిచారు. కానీ రాజు మాత్రం, అయ్యో, నా పర్సు లోపల మర్చిపోయాను, ఒక్క నిమిషం అంటూ అవమానంతో తలదించుకొని కన్నీరు పెడుతున్న శిరీష దగ్గరికి వెళ్ళాడు. తన జేబులో నుంచి కొంత డబ్బు తీసి బలవంతంగా ఆమె చేతిలో పెట్టాడు. శిరీష తట్టుకోలేకపోయింది. తమ్ముడిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు రాజు, ఏడవకు అక్క, అన్నీ సర్దుకుంటాయి, నీకు నేనున్నాను కదా అంటూ అక్క తల నిమిరి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. డబ్బు, హోదా చూసి దగ్గరయ్యే బంధాలు కాదు, ఏమీ లేనప్పుడు కూడా నేనున్నానని ధైర్యం చెప్పేదే నిజమైన బంధం. అదే అక్క తమ్ముల అనుబంధం. ఈ కథ మీ మనసును తాకితే ఈ వీడియోని లైక్ చేసి లవ్ యూ బ్రదర్ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప తమ్ముడు లేదా అక్క ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.